హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాక్య వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మేరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మేరు మన్నా, వాక్య వాగ్దాన సమయం, ఓ మేరు మన్నా సమయం. ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. బాగున్నారు కదా? మహాదేవుని కృప చేత అందరూ క్షేమంగా ఉండాలని ఉన్నారని తలుస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, రండి ఈ దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశీర్వదించబడదాం. ఇతరులకు కూడా షేర్ చేయండి, వారు కూడా దీవించబడేటట్టుగా మీరే కారణం కావాలని చెప్పి తెలియచేస్తున్నాను. మన దేవుడు మంచివాడండి. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. రండి దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానంలో యోబు గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం ఈ రీతిగా మాట్లాడుతుంది. ఆయన పడగొట్టగా ఎవరును మరలా కట్టజాలరు. Job 12:14. If he breaks a thing down, it cannot be rebuilt. దేవునికి మహిమ కలుగునుగా. పిల్లరా, చూస్తూ ఉన్నారు కదా, ఈ మాట మనం వింటుంటే యోబు భక్తుడు తన యొక్క స్నేహితులతో మాట్లాడుతున్నట్టుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నామండి. వారు నేర్చుకోవాల్సింది చాలా విషయాలు ఉన్నాయని చెప్పేసి మరి యోబు భక్తుడు వారికి తెలియచేస్తూ ఉన్నాడండి. దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన మంచితనాన్ని మరి ఎలా వివరిస్తూ ఉన్నాడు అంటే పిల్లరా, ఆయన పడగొడితే ఎవరు కూడా మరలా కట్టజాలరు. ఎందుకంటే ఆయన బలము, ఆయన జ్ఞానము అంత గొప్పది అండి. ప్రియులారా, ఆయన బలానికి సాటి అయింది ఏది లేదు, ఆయన జ్ఞానానికి మీచైంది ఏది కూడా లేదు అని చెప్పి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఆలోచనలకు, వివేకమునకు అందని దేవుడు అండి. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. ప్రియులారా, కాబట్టి మనము దేవుని యొక్క గొప్పతనాన్ని ఎల్లప్పుడూ కూడా ఒప్పుకోవాలి. ఎందుకంటే మనం చూస్తూ ఉంటే ఈ సృష్టి అంతా కూడా ఏం చేస్తుందంటే దేవుని యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ఉందండి. మాటి మాటికి దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన బలాన్ని, ఆయన శౌర్యాన్ని వివరిస్తూ దేవుని స్తుతిస్తూ ఉంది. మరి ఆయన స్వహస్తాలతో చేయబడిన మనము దేవుని గొప్పతనాన్ని ఎలా వివరిస్తూ ఉన్నాము? ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పడగొట్టగా ఎవ్వరూ మరలా కట్టజాలరండి. ఆయన పడగొట్టేవాడా అంటే ఆయన పడగొట్టడండి, కడతాడు. అయితే ప్రియులారా, మరి అనవసరమైన విషయాలలో, మరి వ్యర్థమైన వాటి విషయాలు ఆయన పడగొడతాడు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. కాబట్టి ఆయన బలాన్ని, జ్ఞానాన్ని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు అని చెప్పి మనం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి మనము కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 1-4 వచనాల్లో కనుక చూస్తూ ఉంటే దేవుని యొక్క సృష్టి ఏ రీతిగా ప్రభువుని స్తుతిస్తూ ఉందో అక్కడ మనకి కనబడుతూ ఉందండి. ఆకాశములు దేవుని మహిమను వివరిస్తూ ఉన్నాయంటున్నాడు. అంతరిక్షము ఆయన చేతి పని ప్రచురం పరుస్తుంది. పగటికి పగలు బోధ చేస్తుంది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతుంది. వాటికి భాష లేదు, మాటలు రావు. అయినప్పటికీ కూడా ప్రియులారా, ఎంత చక్కగా ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాయో. వాటి కొలనులు భూమి అంతటా వ్యాపించినది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెడుచున్నవి అని చెప్పి ఈ రీతిగా దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క మహాత్మ్యమును, ఆయన యొక్క జ్ఞానమును మరి సృష్టి అంతా కూడా వివరిస్తూ ఉండగా ప్రియులారా, మనం అల్పులమైనప్పటికీ కూడా ప్రభు మనలను అధికులుగా ఎంచుతూ ఉన్నాడండి. తన హస్తాలతో, తన స్వరూపంలో మనల్ని చేసుకున్న దేవుణ్ణి మనం ఎంత గొప్పగా మనం స్తుతించాలి, ఆరాధించాలి. ఆయన యొక్క బల శౌర్యాలను, ఆయన జ్ఞానమును మనము వివరించవలసిన వారముగా ఉంటూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని నామాన్ని గొప్ప చేయండి. దేవుని పట్ల అద్భుతం చేస్తాడండి. నిన్ను లేవనెత్తువాడు ఆయనే అని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియచేస్తూ ఉన్నానండి. ఆయన కడితే అది స్థిరంగా ఉంటుందండి. మన యొక్క జీవితాలను కట్టే దేవుడండి. ఈ లోక సంబంధమైన కట్టడాల గురించి నేను మాట్లాడట్లేదు, ఈ లోక సంబంధమైన వాటి కట్టడాలను పడగొట్టడం గురించి నేను మాట్లాడట్లేదు. కానీ ప్రియులారా, ఆయన మన జీవితాలను కట్టే దేవుడండి, మనల్ని నిలబెట్టే దేవుడు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను.
ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు చెంతకు రండి. ప్రభు మనలను స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు, మనలను కట్టే దేవుడు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. మన యొక్క జీవితాలను నిర్మించే దేవుడు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. మా బ్రతికి ఇలా అయిపోయింది, మేము ఇలా అయిపోయాము అని చెప్పేసి ఎవరు కూడా నిరాశ చెందవలసిన పని లేదు అని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియచేస్తున్నాను. ప్రియులారా, ఆయనే నిన్ను లేవనెత్తే దేవుడండి, నిన్ను నిలబెట్టే దేవుడండి, నిన్ను స్థిరపరిచే దేవుడండి, నీవు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించే దేవుడు ఆయనే. ప్రభు యొక్క బలాన్ని, ఆయన జ్ఞానాన్ని, ఆయన శౌర్యాన్ని, ఆయన నీతిని మనం ఎల్లప్పుడూ ప్రస్తుతిస్తూ కనపరుస్తూ ఉన్నాము. అలాంటి కృపచేత పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ నింపి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమె. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నా బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించునుగాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా, 2 పేతురు రాసిన పత్రికలో 1:3 ఈ రీతిగా మాట్లాడుతుంది. మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. చక్కటి వాగ్దానం కదా. ఆయన కృప సమాధానం అనుకుంటే హాయిగా మన యొక్క జీవితాలను ముందుకు నడిపించగలుగుతాం. ఆశీర్వాదకరంగా ఈ సంవత్సరము మీకు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. పిల్లరా, ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహిమగల దేవుడుగా మమ్మలను, మా బిడ్డలను దర్శించి దీవించమని వేడుకుంటున్నాను. ప్రభా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు తండ్రి నాయన, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దినమంతా కూడా నీ సాన్నిధ్యం మేము అనుభవించే భాగ్యం దయచేసి మహిమ పొందుకోనండి ప్రభా. నాయన మా బిడ్డలు ప్రభా, నాయనా తండ్రి, నువ్వు పడగొట్టేవాడు తండ్రి నాయన, కట్టేవాడు ప్రభా. నీకు స్తోత్రం నాయన. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఎవ్వరు కూడా ప్రభా నీ బల శౌర్యాలను తండ్రి నాయన తక్కువగా అంచనా వేయలేరన్న సత్యాన్ని గ్రహించే భాగ్యం దయచేసి మహిమ పొందుకోమని ప్రభా. ఎల్లప్పుడూ నీ బలంపై ఆధారపడి, నీ జ్ఞానంపై ఆధారపడడానికి ప్రభా కృప చూపించండి తండ్రి. నేను వింటున్న మా ప్రియ బిడ్డలందరినీ కూడా నైనా తండ్రి, వారి జీవితాలను కట్టేవాడవు నీవని ప్రభా. నైనా తండ్రి, నీకు వ్యతిరేకమైన బ్రతుకులను ప్రభా నైనా పడగొట్టే దేవుడు అనే సంగతిని కూడా గ్రహించడానికి ప్రభా నైనా బాగు చేసే దేవుడు, గుణపరిచే దేవుడు, శక్తిమంతుడు అనే సంగతిని కూడా గ్రహించడానికి సహాయం చేయండి ప్రభా. ఈ దినమంతా నీ సన్నిధి ఉంచండి ప్రభా. ఇది దీవెనలన్నీ అనుగ్రహించండి. ప్రయాణాల్లో, పనులలో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్నిధి తోడుగా ఉంచండి. ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకులు, చింతలు, వ్యాధులు, కష్టములు, ఇరుకులు, ఇబ్బందులు, అసహనంలో ఉంటే ప్రభా నైనా తండ్రి, సమాధానం లేకుండా ఉంటే ప్రభా నైనా తండ్రి, కుటుంబంలో నెమ్మది లేకుండా ఉంటే ప్రభా నైనా విడిపించండి, రక్షించండి, వారి జీవితాలు కట్టమని వేడుకుంటున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు. నీ మహిమగల హస్తాలకు మా బిడ్డలందరినీ సమర్పించుకుంటూ ప్రభా రోగులను బాగు చేయండి తండ్రి నాయన. గర్భఫలం లేకుండా బాధపడుతున్న బిడ్డలకు గర్భఫలం దారి చేయమని వేడుకుంటున్నాను ప్రభా నాయన. హాస్పిటలైజ్డ్ అయిన వాళ్ళు లేవనెత్తండి ప్రభా. ప్రపంచ దేశాలు నెమ్మది, శాంతి, సమాధానాలు దయచేసి మహిమ పొందుకోమని నాయన. మీరే మాకు తోడుగా ఉండండి. మీరే మాకు పోషకుడిగా, సంరక్షకుడిగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్ను, ఆరోగ్యమును, గౌరవ ప్రభావం చేత నింపి నడిపించండి. యేసునామమున అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసం బిడ్డలెల్లరికూ సదా తోడే ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్.